2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసి అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి దాదాపు 33,000 ఎకరాల భూములని భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి సమీకరించి రైతుల త్యాగాలతో అక్కడ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించడం, అక్కడ చాలా వేగంగా పనులు జరగడం ఇవన్నీ తెలిసిందే. అప్పట్లో ఆ ప్రాంతం అంతా ఎంత స్పీడ్గా డెవలప్ అయిందో, ఎంత స్పీడ్గా అక్కడ రైతుల భూములకు ధరలు వచ్చాయో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ధరలు పెరగడం ఇదంతా మనం చూసాం. అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండిన రోజులు అవి. రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా కొత్త రాష్ట్రం, కొత్త రాజధానితో మనకి కొత్త జీవితాలు రాబోతున్నాయని ఆశించిన రోజులు అవి. సరే, కర్మ కాలిపోయి వాళ్ళ రాష్ట్రం ప్రజల కర్మ కాలిపోయి 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిని నిలువున చంపేసి 3 ముక్కలాట మొదలెట్టి సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, రాజధాని సర్వనాశనం చేసి 5 ఏళ్ల పాటు అసలు రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన గనుడుగా చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ భూగోళం మొత్తంలో, నేను చాలాసార్లు చెప్పాను, ఈ భూగోళం మొత్తం మీద కూడా రాజధాని అంటూ లేని ఒక ప్రాంతాన్ని, అది రాష్ట్రమా, దేశమా, ఒక గ్రామమా, ఏదైనా కానివ్వండి, రాజధాని లేని ఒక ప్రాంతాన్ని పరిపాలించిన ఒక పాలకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. అంత హీనమైన చరిత్ర ఎవరికి ఉండకూడదు. సరే, అది ఒక బ్యాడ్ డేస్, బ్లాక్ డేస్, బ్యాడ్ డేస్, అది దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది అయిపోయింది. సరే, ప్రజలు రియలైజ్ అయ్యారు, అన్ని రకాలుగా రియలైజ్ అయ్యారు, ఒక రకంగా కాదు. రియలైజ్ అయ్యి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసేసి కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి అమరావతి పరిస్థితి ఏంటి, ఎప్పుడు మొదలెట్టే అవకాశం ఉంది, పనులు ఎప్పుడు మొదలెడతారు, మళ్ళీ ఎప్పుడు దీనికి ఆ మహర్దశ వస్తుందని చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. 1000 కళ్ళతో కాదు, ఒక రకం చెప్పాలంటే 5 కోట్ల కళ్ళతో, 5 కోట్లు కాదు, 5 కోట్ల మంది అంటే 10 కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో వచ్చి రాగానే అమరావతిలో పర్యటించడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు పర్యటించడం, సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి అక్కడంతా పెరిగిపోయిన కంపతుమ్మలు ఇవన్నీ క్లీన్ చేయకపోతే ఈ పనులు సాగవు, పనులు మొదలు పెట్టలేమని అప్పటికప్పుడే బడ్జెట్ రిలీజ్ చేసి 36 కోట్లు సుమారుగా ఇచ్చి 100 పొక్లైన్లతో ఆ కంపెనీ తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అది నడుస్తోంది, స్పీడ్గా నడుస్తోంది. ఇవాళే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు, డిసెంబర్ మొదటి వారంలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే అయిపోయినాయో వాటిని మళ్ళీ కంటిన్యూ చేయడంతో పాటు ఇంకా ఎక్కడెక్కడైతే కొత్త నిర్మాణాలు చేయాలి, వీటన్నిటికి సంబంధించిన పనులన్నీ చేయబోతున్నాం. ఫస్ట్ వీక్ నుంచి చాలా వేగంగా ఈ పనులు మొదలవబోతున్నాయని చెప్పి మంత్రి నారాయణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారు. అయితే నిజానికి అప్పుడు 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు అమరావతి పనుల కోసం 46,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణానికి అన్ని పనులు, అన్ని భవనాలు, ఎవ్రీథింగ్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, వాటర్, అన్ని ఎవ్రీథింగ్, పార్కులు నిర్మాణం, కొన్ని స్మారక వనాలు కావచ్చు, అంటే అంబేద్కర్ స్మృతి వనం లాంటి కొన్ని, అటువంటివి కూడా అన్నీ కలిపి దాదాపు 46,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. జర్మన్ నుంచి ఫాస్టర్ అని ఒక డిజైన్ అని పిలిచి, నార్మన్ ఫాస్టర్ ఆయన డిజైన్ అని పిలిచి చాలా భవనాలకి డిజైన్లు కూడా చేయించారు. ప్రెస్టీజియస్ రాజధానిగా చేయాలి, ఒక అద్భుతమైన నగరంగా మనం చేసుకోవాలని. కానీ అన్ని ఆశలు గంగలో కలిపేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, మళ్ళీ ఇప్పుడు మొదలెడుతూ ఈ కంప క్లియరెన్స్ అంతా నడుస్తుంది. దాదాపు 50% కంప క్లియరెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే దాని మీద కొంత ఉత్కంఠ ఉంది. ఈసారి బడ్జెట్ పెరిగింది. చేసిన పాపాలకి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నిర్లక్ష్యానికి ఫలితం ఏంటంటే 46,000 కోట్ల రూపాయల అంచనాలు కాస్త 60,000 కోట్లు పెరిగాయి.
రేట్లు పెరిగిపోతుంటాయి. ఇలాగే ఉంటుంది. ఎవరో చేసిన తప్పులకి ప్రజలు అనుభవించాలి ఈ భారాన్ని. అప్పటి నుంచి అదే కంటిన్యూటీ అయ్యి ఉంటే ఆ 46,000 కోట్ల రూపాయలతో రాజధాని వాళ్ళ కళ్ళ ముందు ఉండేది. ఇప్పుడు 60 కోట్ల రూపాయలకి బడ్జెట్ పెరిగింది. మరి ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది రాజధాని నిర్మాణంతో పాటు ఇంకా ఎలాంటి అభివృద్ధి నమూనాలని ప్రభుత్వం నిర్దేశిస్తోంది, ఎలాంటి ప్రణాళికల్ని తయారు చేస్తోంది, రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా జరగాలనేది ఒక ఇది ఉంది కాబట్టి ఆ పేరు చెప్పే కదా మన జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచారు దాన్ని. సో అందువల్ల ఇతర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే చాలా కీలకమైన అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగు